దేవుని యొక్క వాక్యము 1వ రాజులు గ్రంథంలో మనం గనక చూసినట్లయితే, ప్రైజ్ ది లార్డ్, ఎలీషా, ఏలియా వీళ్ళ యొక్క జీవితాల్లో కొన్ని విషయాలు మనం చూద్దాం. 1వ రాజులు 17వ అధ్యాయం, 1వ రాజులు 17వ అధ్యాయం మొదటి వచనం. గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిన నేను నిలవబడి ఉన్నాను, చాలు, నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నాను. ఇది చాలా లోతైన మాట. ఇది తర్వాత ఆ వ్యక్తి ఉపయోగించే పదం చూడండి. మళ్ళీ 18వ అధ్యాయం 15వ వచనం. అదే 1వ రాజులు 18:15లో ఏలియా, ఎవని సన్నిధిన నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలీయుడైన యెహోవా జీవము తోడు, నిజముగా ఆ దినమున నేను ఆహాబును దర్శించుదును అని. దేవునికి స్తోత్రం. ఏలియా మాట్లాడేటప్పుడు నా మీద ఎంత అభిషేకం ఉందో మాట్లాడలే. దేవునికి స్తోత్రం. దాని అర్థం దాని గురించి తక్కువ చేసి మాట్లాడటం కాదు. ఎలీషా ఏలియాని వెంబడిస్తూ ఉండగా ఎలీషా చూసింది ఏమిటి అంటే, ఎలీషా ఆకర్షింపబడింది ఏమిటంటే, ఏలియా బయట చేయుచున్న అగ్ని దించే కార్యక్రమాలు కాదు. ఎందుకంటే ఏలియా నుంచి ఎలీషా గ్రహించి పొందుకుంది. ఎలీషా తన జీవితంలో తను పట్టుకుంది. ఆమేన్. 2వ రాజులు 3వ అధ్యాయం, 2వ రాజులు 3వ అధ్యాయం 14వ వచనం. ఎలీషా ఇట్లా ఏంటంటే చాలు, ఎలీషా అంటున్నాడు. ఇంతకుముందు ఎవరన్నారండి ఈ మాట? ఏలి ఎప్పుడైతే నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నాను అని అన్నాడో ఎలీషాకి ఏదవుతుంది? ప్రైజ్ గాడ్. బయట నువ్వు ఒక కార్యం చేస్తావు, కానీ సేవకుడు నువ్వు ఎక్కడ ఉండి ఆ కార్యం చేస్తున్నావో చూస్తాడు. ఎవరు? సేవకుడు. నువ్వెక్కడ ఉన్నావు? చాలా ఇంపార్టెంట్ ఇది. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ అన్నారు, నేను ఈ లోక సంబంధిని కాదన్నాడు. నేను బోధించే బోధ నాది కాదు, అది పైనుంచి వచ్చే బోధ అన్నాడు. నాకు ఇష్టమైంది నేను బోధించను, నేను విని నేర్చుకునేదే మీకు నేను బోధిస్తున్నాను. ఏ విధంగా ఒక దైవ సేవకుడు తనకున్న ఒక గుర్తు, సేవకుడుకున్న గుర్తు, నేను వచ్చి సేవ చేయటాన్ని బట్టి కాదు నేను సేవకుడను. సేవకునికి కొన్ని లక్షణాలు ఉంటాయి. సేవకుడు లోపల చూసే కనుదృష్టి ఉన్నవాడు సేవకుడు. ఏంటండి? లోపల చూసే కనుదృష్టి. జోషువ డానియేల్ గారు ఎల్ఈఎఫ్ ఎంత గొప్ప పరిచర్య చేశాడు. మనం కూడా చేద్దాం. ఆగు కొంచెం. నీకు నిజంగా సేవకుడు కాదు, నువ్వు ఇంకా నీకు ఆసక్తి ఉందంతే. బ్రదర్ భక్సింగయ్య గారు ఎంత ప్రార్థనాపరుడు, ఎంత పరిచర్య చేశాడు. మనం కూడా అదే ప్యాటర్న్లో, అదే సంఘక్రమంలో మనం ఉంటే మన పరిచర్య కూడా పెరుగుతుంది. హోల్డ్ ఎ మినిట్. ఆయన చేసిన తర్వాత ఆయనలాగా ఎవరు చేయలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్. బిలీ గ్రహం గారు అంత సువార్త చేశాడు. మనం గ్రామాలకు పోయి సువార్త చేద్దాం. హోల్డ్ ఎ మినిట్. బిలీ గ్రహం గారు లాగా ఈరోజు కూడా ఆయన్ను పోలి అంత స్థాయిలో సువార్త సేవ ఎవరు చేయాలి? దేవునికి స్తోత్రం. ఎక్కడ మిస్ అవుతూ ఉంది? వారు ఏం చేస్తున్నారో చూస్తున్నారు, కానీ వారు ఏమై ఉన్నారో చూడలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సేవకుడు అనేవాడు ఏమై ఉన్నాడో చూసేవాడుగా ఉంటాడు. అది సేవకుడికి ఉన్న యొక్క లక్షణం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సేవకుడికి ఉన్న లక్షణం, వాడి లక్షణమే అంత. మొదట్లో బయట వాటికి ఆకర్షితులు అవ్వచ్చు, కానీ ఆ తర్వాత సేవకుడికి ఉండే లక్షణం ఏంటంటే, వాడు ఒక వ్యక్తి ఏమై ఉన్నాడో చూస్తాడు. ఎందుకంటే అతడు
ఈ విషయాలు బయట చూసి బయట చూసి సంతోషించే వ్యక్తి కాదు. ఎలీషా ఏం చూశాడంటే, ఎలీషా కనీసం ఏలియా వచ్చి ఎలీషాని నన్ను వెంబడించని కూడా పిలిచాడండి, పిలవలా. పొలంలో 12 అరకల ఎద్దులు ఆయన దున్నుతూ ఉండగా వచ్చి దుప్పటితో కొట్టాడు. దుప్పటితో కొట్టగానే దాన్ని బలర్పించి ఏలియా వెంట వెంబడించాడు. ఏలియా వెంట వెంబడిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నాడంటే, ఎలీషా ఆయన బెతేలు, గిల్గాలు, ఎరుకో, యోర్దాను మొత్తం ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. ప్రతి చోట నువ్వు ఆగు అంటున్నాడు, ఆగట్లేదు. ఒక మనిషి వెంబడించడానికి కారణం ఏమిటంటే అతను చేసే కార్యాలను బట్టి కాదు. వీళ్ళు ఆ బెతేల్ దగ్గర రెండవ రాజుల్లో 2వ అధ్యాయంలో దేవుడు ఏలియాను తీసుకొని పోబోతూ ఉండగా, ఏలియా నన్ను దేవుడు బెతేలుకి వెళ్ళమన్నాడు అంటాడు 2వ వచనంలో. చాలు, బేతేలు తర్వాత గిల్గాల్కి వెళ్ళమంటాడు, అంతేనండి, కరెక్టేనా? బేతేలుకి వెళ్తారు. నేను నిన్ను వెంబడిస్తానంటాడు. ఆ తర్వాత దేవుడు ఏమంటాడంటే, ఫస్ట్ గిల్గాల్కి వెళ్తాడు, తర్వాత బేతేలుకి వెళ్తాడు. బేతేలుకి వెళ్ళిన తర్వాత ఎరుకోకి వెళ్తాడు. ఎరుకోకి వెళ్ళిన తర్వాత యోర్దానికి వెళ్తాడు. మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రవచనము చెప్పే ప్రవక్తలు ఉన్నారు. చూడండి, దేవుడు ఇక్కడికి వెళ్ళమని చెప్పుచూ ఉన్నాడు అన్నప్పుడు 3వ వచనంలో, బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుంచి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదు అని ఎలీషాను అడుగగా అతడు, నేను ఎరుగుతును. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే ఎరుకోకు వచ్చారో 4వ వచనంలో, అతడు 5వ వచనంలో, ఎరుకోలో ఉన్న ప్రవక్తలు శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవును, నువ్వు ఎరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, ఊరుకునుడి. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు యోర్దానికి వెళ్తారు. యోర్దానికి వెళ్ళిన తర్వాత 7వ వచనంలో, ప్రవక్తల శిష్యుల్లో 50 మంది దూరం నిలిచి చూచుచుండగా వారిద్దరు యోర్దాను నది దాటిపోయారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ చూసినా సేవకులు ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఏలియా కొనిపోబడుతున్నారని కూడా తెలుసు. ఎలీషా ఒక్కడే ఎందుకు వెంబడించాడు? ఇక్కడ కూడా ప్రవక్తలు ఉన్నారు, ఎలీషా కూడా ప్రవక్తే. ఆ ఒక ప్రవక్తే ఎందుకు వెంబడించాడు? మిగతా ప్రవక్తలు ఎందుకు వెంబడించలేదు? వీళ్ళకి తెలిసిందే, వాళ్ళకి తెలిసింది. వీళ్ళకేం తెలుసు? ఎలీషాకేం తెలుసు? ఏలియా కొనిపోబడతాడని తెలుసు. ఇక్కడ యోర్దాను దగ్గర, ఎరుకో దగ్గర, బేతేల్ దగ్గర ఆ ప్రవక్తలకు కూడా ఏం తెలుసు? ఏలియా కొనిపోబడతాడని తెలుసు. ఇద్దరికి తెలిసింది ఒకటే, కానీ ఒక వ్యక్తి ఎందుకు వెంబడించాడు? మన యొక్క పరిచర్యలో మనం అనుకున్న దానిలోనికి మనం కాలు పెట్టాలి అంటే మనకు ఆరంభం అవ్వాల్సింది, ఆమేన్, ఆయన వెంబడించడానికి అసలు కారణం తను ఎవరో, లోపల ఎవరో చూశాడు. దేవునికి స్తోత్రం. ఆయన లోపల ఎవరంటే, లోపల దేవుని సన్నిధిలో నిలబడటం ఏంటో ఆయనకి తెలుసు. బయటికి 2 కాళ్ళు 2 చేతులే ఉంటాయి. దేవుని సన్నిధిలో నిలబడటము అంటే దాని అర్థం, అతడు దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, దేవుడు ఏమి మాట్లాడాలనుకుంటున్నాడు, దేవుడు ఎటువైపుకు నన్ను వెళ్ళమంటున్నాడు, ఎటువైపు నుంచి ఎటువైపుకు తిరగమంటున్నాడు, దేవుడు నన్ను ఎక్కడ ఉండమంటున్నాడు, ఎక్కడ ఉండొద్దు అంటున్నాడు అనే ఒక నడిపింపు లోపల ఉంది ఆయనకి. దేవునికి స్తోత్రం. 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆకాశం నుండి అగ్ని కురిపించక ముందు ఆహాబు దగ్గరికి నువ్వు వెళ్ళి నేను వచ్చాను అని చెప్పి దేవుడు ఏలియా గురించి అన్నప్పుడు, మనం రిఫరెన్స్లోకి వెళ్లకుండా విషయం దగ్గరికి వెళ్ళినట్లయితే, ఆ యొక్క పనివాడు అక్కడ అంటాడు, నువ్వు నన్ను చంపాలేనా? నేను నిన్ను చూచి నిన్ను గనక నేను అక్కడికి వెళ్ళి ఆహాబుకి ఏలియా కనిపించాడు, నాతో మాట్లాడాడని చెప్తే ముందు ఆయన నన్ను చంపుతాడు, ఎందుకంటే నువ్వు వాడిని ఎందుకు పట్టుకురాలేదని. కారణం ఏంటో తెలుసా? ఆహాబు వెదకని స్థలం లేదు. ఆహాబు వెదకని స్థలం లేదు, పంపించని స్థలం లేదు నీ కోసం. కానీ నువ్వెక్కడున్నావు? కెరూతువాగు దగ్గర ఉన్నావు. కెరూతువాగు దగ్గర ఏమైంది? దేవుడు నడిపించాడు కెరూతువాగు దగ్గరికి.
కెరూతు వాగు దగ్గర అతను మాంసమును రొట్టెను తిన్నాడు. ఆ నీళ్లు ఎండిపోతున్నప్పుడు దేవుడు నిన్ను సారేపతు ఇంటికి పంపించాడు. దేవునికి స్తోత్రం. ఆమె అన్యురాలు, ఆమె ఇశ్రాయేలీయులు కాదు ఆమె. అందుకని ప్రభు అంటాడు, నయమాను స్వస్థత పొందాడు, ఆయన అన్యుడు. ఈ సారేపతు స్త్రీ దగ్గరికి దైవజనుడు వెళ్ళాడు, ఆమె అన్యురాలు, ఎందుకు దేవుడు అక్కడికి పంపించాడు అంటాడు. సరే, ఇప్పుడు నేను మాట్లాడే విషయం ఏంటంటే, దైవజనుడు దేవుని సన్నిధిలో నిలబడి ఉండటము అంటే దానికి చాలా అర్థం ఉంది. ఆయన ఏమంటాడంటే, ఉన్నట్లుండి దేవుడు నన్ను గిల్గాల్కి వెళ్ళమంటున్నాడు, నేను వెళ్తున్నానంటే ఎలీషా అంటాడు, నేను నిన్ను వెంబడిస్తాను. ఎందుకంటున్నాడు తెలుసు వెంబడిస్తానని? నువ్వు ఎక్కడ నిలబడ్డావో నాకు తెలుసు, నీ కదలికలన్నీ లోపల నుంచి కదులుతాయి, కాబట్టి నేను నీతో ఉండటం బెటరు. నువ్వు గిల్గాల్కి వెళ్తా, నేను గిల్గాల్కి వస్తాను. ఎందుకంటే నువ్వు నిలబడే స్థలము చాలా ఇంపార్టెంట్. నువ్వు బయట కొండ మీద ఉండొచ్చు, బయట రాజుల ముందు ఉండొచ్చు, బయట ఆహాబ్ ముందు ఉండొచ్చు, కానీ నువ్వు ఎక్కడ ఉంటున్నావో తెలుసా? నువ్వు నీ హృదయం లోపల నువ్వు దేవుని సన్నిధిలో నీ ఆత్మ నిల్చుంది. అది ఒక డైరెక్షన్ ఇస్తుంది నీకు. నీవు దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నావని నేను గ్రహించాను. ఎట్లా నేను పట్టాను అంటే, నువ్వు అంటున్నావు నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నాను అంటున్నావు. ఒక సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు తను సంపూర్ణంగా తన యొక్క స్థలము కూడా కంట్రోల్ చేయబడుతుంది దేవుని చేత. ఆయన వెళ్ళాడు, ఆ యొక్క కెరూతు వాగు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్నట్లుండి ఆయన సారేపతు ఇంటికి వెళ్ళాడు, అక్కడున్నాడు. మళ్ళీ దేవుడు మాట్లాడాడు, బయలుదేరాడు, ఆహాబ్ దగ్గరికి వచ్చాడు, కర్మేలు పర్వతం మీద ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ అక్కడ ఉండలేదు, అక్కడి నుంచి బయలుదేరి ప్రాణ ఆపేక్ష గలవాడై అతను వెళ్ళిపోయాడు. దేవదూత ఆహారం పెట్టింది, ప్రయాణం చేశాడు, గుహలో ఉన్నాడు. మళ్ళీ దేవుడు మాట్లాడాడు, మళ్ళీ బయలుదేరాడు, ఎలీషాను పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి, ఒక మనిషి దేవుని సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను అన్న మాట ఎలీషాకు తెలుసు. నిన్ను లోపలికి చూసినప్పుడు ఈ వ్యక్తి కదలికలు, ఈ వ్యక్తి మాటలు, ఈ వ్యక్తి ప్రతి స్పందన ఆయన నిలిచి ఉన్న సన్నిధి మీద ఆధారపడి ఉంది. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలని అంటు పెట్టుకుని ఉన్నాడు. లోపల చూశాడు ఈ వ్యక్తి కదలికలు. ఇతను వచ్చి ఊరికి నన్ను దుప్పటితో కొట్టాడు, ఇతను కదిలింపబడ్డాడు దేవుని ఆత్మ చేత. దేవునికి స్తోత్రం. అతను వెంబడించడం మొదలు పెట్టాడు. అందుకనే మిగతా ప్రవక్తలకు దేవుని వాక్కు లేదా? దేవుని వాక్కు వాళ్ళకుంది, కానీ వాళ్ళు ఏలియాను వెంబడించలేరు. దేవుని వాక్కు వాళ్ళకుంది, కానీ వాళ్ళు దేవుని సన్నిధిలో నిలిచి ఉండటం వాళ్ళకి తెలీదు. ప్రైజ్ ది లార్డ్. ఇతడు దేవుడి సన్నిధిలో ఉన్నాడు అని చెప్పి ఎప్పుడైతే చూచాడో, ఇతను ఎవరినైనా వదలొచ్చు కానీ నిన్ను వదలకూడదు. ఆయన వెంబడించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. అందుకని మనం చదివిన యొక్క 2వ రాజుల్లో, నేను ఎవని సన్నిధిన 3వ అధ్యాయంలో మనం చూసిన యొక్క మాట, 3వ అధ్యాయము ఎన్నో వచనం అండి, 14వ వచనంలో చదువు. 5వ అధ్యాయం 16వ వచనంలో ఏం మాట్లాడతాడు చూడండి. మళ్ళీ 5వ అధ్యాయం 16వ వచనంలో, ఎలీషా నేను ఎవని సన్నిధిన నేను నిలబడి ఉన్నానో, దేవునికి స్తోత్రం, ఏలియా నుంచి ఎలీషా తీసుకున్న యొక్క ఒక మాట, ఏలియా జీవితంలో నుంచి ఎలీషా ఏదైనా తీసుకొచ్చాడు అంటే అతడు ఒకటి తీసుకొచ్చుకున్నాడు. అదేమిటంటే ఏలియా లోపల ఉన్న జీవితం. దేవునికి స్తోత్రం. ఏలియాని ఏం చూశాడు అంటే, ఎవని సన్నిధిలో, ఎప్పుడైతే ఏలియా నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నాను అని అంటే, వెంటనే ఎలీషాకి అది ఏంటది, సన్నిధిలో నిలిచి ఉండటం అంటే ఎలా ఉంటుంది? దేవునికి స్తోత్రం. అలా నువ్వు లోపల చూచే వ్యక్తివి అయితేనే నీకు వెంబడించటం సాధ్యం. ఏం చేయాలండి? యేసుక్రీస్తు ప్రభువారు లోపల ఏమిటో చూడగలగాలి. బాప్తిజం ఇచ్చి యోహాను లోపల ఏమిటో చూడగలగాలి. లోపల ఉన్న దానిని బట్టి నువ్వు సేవకుడివి కానీ బయట ఉన్న దానిని బట్టి నువ్వు సేవకులు కాదు.
ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి? మీరు ఈయనని చూసి ఈయన మంచి మెసేజ్ అనుకుంటున్నారు, ఈయన చూసి ఈయన ముందు అనేకులు వచ్చి బాప్తిజం పొందుతున్నారు, గొప్పవాడు అని అనుకుంటున్నారు, ఈయన గొప్ప ప్రవక్త అనుకుంటున్నారు. కరెక్టే, కానీ ఈయన ఎవరో మీరు చూడలేదు, నేను చూస్తున్నాను. ఈయన మండుచూ ప్రకాశించుచున్న దీపం. ఎవరికి మండుతూ కనపడలేదు ఆయన, ఎవరికి ప్రకాశిస్తూ కనపడలేదు ఆయన. కానీ ప్రభు అంటున్నాడు దైవజనుడు, ఇంకో మాటలో చెప్పాలంటే దైవజనుడికి ఫస్ట్ స్టెప్ ఏమిటంటే, దైవజనుడు అన్నప్పుడు వాడు లోపల చూచేవాడు. దేవునికి స్తోత్రం. లోపల ఏం జరుగుతుంది? ఎంత సులభంగా దైవ సేవకులు మోసపోతున్నారంటే, ఒకళ్ళ పరిచర్య చూసి ఈ పరిచర్యలు చేస్తారు. ఒకళ్ళు ఎవరైనా ఒక పెద్ద చర్చి కట్టారనుకోండి, ఆమేన్, వీళ్ళు కూడా పెద్దది కట్టాలిగా. నీ పిలుపు ఏంటి? దేవుడు నేను ఏర్పాటు చేసుకుందే. బయట జరిగింది చూస్తున్నారు కానీ అది జరగటానికి అతడు లోపల ఏమై ఉన్నాడో వాళ్ళది చూడాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో ఎలీషా అన్న మాటలు ఏంటంటే, నేను ఎవని సన్నిధిన నిలిచి ఉన్నాడు. వెంటనే వీళ్ళేమనుకుంటారు తెలుసా, మనం ఏలియా దగ్గర వినేవాళ్ళం ఈ మాట, ఈ వ్యక్తి దగ్గర వింటున్నాం ఏంటి ఈ మాట. ఈ మాట ఆయన కాపీ చేయలా, ఆ జీవితాన్ని అతను చూచి దాంట్లోనికి ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మాత్రమే వెంబడించటం సాధ్యం. ఆమేన్. అలా వెంబడించటాన్ని బట్టి నువ్వు వెలను చెల్లిస్తావు. నువ్వు వెంబడించటం, చూడండి, మనందరం ప్రభువుని వెంబడిస్తున్నాం అంటాం, కానీ ప్రభువుని లోపల చూసి వెంబడించటం వేరు. మన ప్రభువుని లోపల చూడనంత కాలము మన పరిచారకులుగా మారలేం. దేవునికి స్తోత్రం. మన కను దృష్టి లోపలికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారు, మీరు నన్ను అన్నీ చూస్తున్నారు, నా అద్భుతాలు చూస్తున్నారు, నా బోధలు వింటున్నారు, అన్నీ వింటున్నారు, అసలు నేను ఎవరినో తెలుసా? మీకు తెలియదు అన్నాడు. ప్రైజ్ గాడ్. నన్ను గురించి ఏమనుకుంటున్నారు అందరూ? ఎవరితో అన్నారు ఆ మాట? శిష్యులతో అన్నాడు. శిష్యులారా మీరేమంటారు నా గురించి? ప్రభు ఏమంటున్నాడు తెలుసా? అసలు నేను లోపల ఎవరో మీకు తెలుసా? పేతురు అన్నాడు సడన్ గా, నువ్వు దేవుని కుమారుడివి, సజీవుడైన దేవుని కుమారు. ఎస్, అదే నేను లోపల, అది తండ్రి నీకు బయలుపరిచాడు. సో నేను లోపలేదో నీకు తెలీదు, తండ్రి బయలుపరచందే. దట్స్ ఆల్. అక్కడ అది క్లోజ్ అయింది చాప్టర్. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు శిష్యులను అడుగుతున్నారు, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? నువ్వు ఇర్మియా అనుకుంటున్నారయ్యా? నువ్వు చనిపోయిన ప్రవక్తవు తిరిగి లేపబడ్డావు అనుకుంటున్నారయ్యా? బాప్తిజం ఇచ్చి యోహానేమో అనుకుంటున్నారు మళ్ళీ నిన్ను, లేకపోతే వేరే ప్రవక్త అనుకుంటున్నారు నిన్ను. ప్రభు ఓకే, అదంతా పక్కన పెట్టండి, నన్ను మీరేమనుకుంటున్నారు? ప్రైజ్ గాడ్. అయ్యా మీరు నన్నేమో, వాట్ యు సీ ఇన్సైడ్ ఆఫ్ మీ? నేనెవరిని? ప్రైజ్ గాడ్. యేసు ప్రభు శిష్యులను ఎక్కడికి ఆకర్షిస్తున్నాడు తెలుసా? నేను అసలు ఎవరినో లోపల మీరు చూడండి, లేకపోతే ఈ ప్రశ్న మిమ్మల్ని వేయాల్సిన అవసరం నాకు లేదు, నన్ను మీరేం చూస్తున్నారో నాకు తెలుసు అన్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ప్రార్థన చేసుకోవటానికి 5 రొట్టెలు 2 చేపలు పంచిన తర్వాత యేసు ప్రభు ప్రార్థన చేసుకోవాలని ఆతృతగా పైకి వెళ్ళి వీళ్ళని త్వరపెట్టి మీరు అవతలకు పదండి అన్నాడు. వాళ్ళు సముద్రం మీద వెళుతూ ఉండగా యేసు ప్రభు ప్రార్థనలో ఉన్నట్లుండి పెద్ద తుఫాను వచ్చింది. యేసు ప్రభు నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అమ్మో దెయ్యం అన్నారు. చింతించద్దు నేను అన్నాడు, భయపడద్దు అన్నాడు. వాళ్ళతో కూర్చున్నాడు. ఇంతకు ముందు ఏమైంది? 5,000 మందికి 50 మంది పంక్తులుగా కూర్చోబెట్టి రొట్టెలు పెట్టాడు. ఇప్పుడు ఏమైంది? సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. వీళ్ళకి మైండ్ పని చేయట్లా. అందుకని వాళ్ళు 6వ అధ్యాయంలో యేసు ప్రభుని ఒక మాట అన్నారు, దేవుని క్రియలు చేయడానికి మేము ఏం చేయాలన్నారు. దేవుని క్రియలు చేయడానికి మేము ఏం చేయాలి? మీరు నేను చేసేవి చూసి ఇవే క్రియలని అవి మీరు మాట్లాడుతున్నారు, కానీ అసలు నేను చేసేది ఏమిటో మీకు తెలియట్లా. నేను తండ్రి చేసేది నేను చేస్తున్నాను. 6వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇస్తున్న జవాబు, నేను మరీ అసలు వాక్యం దిగిపోతే నేను పాస్టర్ గారు అసలు వాక్యం కూడా తీయట్లేదని అనుకుంటారు. 6వ అధ్యాయం యోహాను సువార్త. ఎందుకంటే నేను ఎలాగ నాకు కొంతమంది మార్కులు అందరూ ఏరులేండి, కానీ వేసేవాళ్ళు ఉంటారు, పర్వాలా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. 6వ అధ్యాయంలో 28వ వచనం, వారు మేము దేవుని క్రియలు జరిగించడానికి ఏమి చేయవలనని ఆయన అడుగుగా. ఎందుకు ఆ ప్రశ్న అడిగారు అంటే, ఆయన దేవుని క్రియలు సముద్రం మీద నడుస్తున్నాడు తుఫాను మధ్య.
నీళ్ళ మీద నడిచి వచ్చాడు. 5,000 మందికి ఫుడ్ పెట్టాడు. ఇది మేం చేయాలి. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఇదండి దేవుని క్రియ అంటే. అదే మీకు తెలియంది. వెంటనే యేసు ప్రభు జవాబు ఏమి ఇచ్చాడో చూడండి అక్కడ. ఆయన పంపిన వాని యందు విశ్వాసము ఉంచుటయే. అబ్బా, మేము ఏదో అనుకుంటే నువ్వు ఇంకోటి ఏదో చెప్తావేంటి? మాకు ఇది నచ్చలా. ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటే. ఆయన ఎవరని విశ్వాసం ఉంచుతాం? నువ్వు ఏ సూచన చూపిస్తావన్నాడు. మళ్ళీ మీరు సూచనలు కాదు, నేనెవరినో మీరు చూడాలి. నేనెవరినో మీరు చూసి నమ్మితేనే మీకు రక్షణ. నేనెవరినో చూడటం ఎవరు నేర్పించలేరు మీకు, నా తండ్రి బయలుపరచాలి. అందుకని శిష్యులు అంటున్నారు, నేను ఎవరిని అన్నాడు ప్రభు. ఇర్మియా అన్నారు, బాప్తిజం ఇచ్చి యోహాన్ అన్నారు. మనలో కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమమయుడు, దేవుని కుమారుడు, సత్యము జీవము మార్గమైన వాడు అన్నీ మనం చెప్తాం. కానీ యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? అన్నిటిలో ఒక మాట చెప్పు, నేను సాత్వికుడును, నేను దీన మనసుగా. ఏమన్నాడు ప్రభు? దీనికి అంత ప్రత్యేకత ఏమిటి? నేనే పునరుద్ధానం అన్నాడు, అది కాదా? యేసుక్రీస్తు ప్రభు వారు పాపము లేనివాడు, పాపిగా మార్చబడ్డాడు. ఆయన పరిశుద్ధుడే, ఇప్పుడు ఏమయ్యాడు? ఆయన పాపిగా మార్చబడ్డాడు. ఆయన బలవంతుడే, కానీ బలహీనుడిగా మార్చబడ్డాడు. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు మహిమతో ఈ లోకానికి ఆయన మహిమను విడిచి, తన యొక్క సమస్తాన్ని విడిచి ఒక బలహీనుడిగా శిలువ మీదకి ఎక్కాడు. యేసు ప్రభుకు ఉన్న సమస్తం అంటే ఆయన పాపం లేనివాడు ఇప్పుడు పాపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆయన పరిశుద్ధుడు, కానీ ఇప్పుడు మన కొరకు ఆయన ముఖము చూడటానికి దాని యందు ఏ విధమైన ఏముందండి తెలుగులో? దేర్ ఇస్ నో బ్యూటీ టు డిజైర్ ఇన్ హిమ్. ఆయన ముఖం చూడడానికి కూడా లేదు. అది శాపగ్రస్తమైన ముఖం లాగుంది. దేవుడు మొహాన్ని తిప్పుకున్నాడు. మనందరి పాపాలు ఆయన మీద ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎవరు? ప్రభు అంటున్నాడు, నేను అన్నీ విడిచిపెట్టాను, కానీ నేనెవరినో అది మీరు ఇంకా చూడలే. నేనెవరినో తెలుసా? నేను శిలువ మీద ఉన్న దీనుడును, సాత్వికుడును, భారాన్ని భరించేవాడిని. ఆమేన్. నేను గొప్పవాడినని ఎప్పుడూ కూడా, గొప్పవాడినే కానీ నేను గొప్పవాడిని అన్నట్లు నేను ప్రవర్తించలా. నేను దీనుడును, నేను సాత్వికుడు. దీనుడికి ఒక మంచి డెఫినేషన్ ఉంది. హూ డజంట్ ర్యాంక్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇంపార్టెంట్. చెప్పండి ఇంగ్లీష్లో, తెలుగులో తర్వాత చెప్దాం. హూ డజంట్ ర్యాంక్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇంపార్టెంట్. హూ డజంట్ ర్యాంక్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇంపార్టెంట్. వాని యొక్క విధానమే నేను ఇంపార్టెంట్ అనే విధంగా తనను తానే అనుకుంటాడు మొదట. అది దీనత్వం, అది దీనుడికి అట్లా ఉండదట. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నేను దీనుడు, నేను సాత్వికుడు. యేసుక్రీస్తు దీనుడు, సాత్వికుడుగా యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నప్పుడు దీనుడై గాడిద పిల్ల మీదను గాడిద మీదను ఆయన ప్రవేశించును. నీ రాజు సాత్వికుడై. దేవుడు ఏం చూపిస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువులో తన లోపల ఈ విషయాన్ని చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకడు సేవకుడు ఎప్పుడు అంటే, నేను సేవకుడిని ఎప్పుడంటే ఆయన లోపల చూసినప్పుడు నేను సేవకుడిని. ప్రైజ్ గాడ్. సేవకుడు అనేవాడు చూసేది లోపల. భార్య అనేది నీ జోబు చూడదు. అందరు అంటారు కానీ భార్య అనేది ఆమె నువ్వు కడుపు నిండా తిన్నావా, నీకు ఇష్టమైంది వండానా, నువ్వు సంతోషంగా ఉన్నావా, భార్య నీ లోపల విషయాన్ని చూస్తుంది. నీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు మా నాన్న ఏం తెచ్చాడో చూస్తారు. సో దేవుడు, మనం దైవజనులకి మొట్టమొదటి స్టెప్ ఏమిటంటే మన యొక్క కను దృష్టి ఆయన లోపల చూసే విధంగా మన కను దృష్టి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మనలో సేవకుడు నడవటం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు పరిచర్యలు గురించి మాట్లాడతారు. నాకు దేవుని కృపలో కొంతమంది సేవకులు తెలుసు. చూడండి, ఇప్పుడు ఒకవేళ ఒకనికి సెల్ ఫోన్లు పిచ్చుంది అనుకోండి. ఆమేన్. నీ దగ్గర 4 సంవత్సరాల నుంచి అదే సెల్ ఫోన్ ఉంటుంది. వాడికి 6 నెలలకు ఒక సెల్ ఫోన్ మారుతుంది. వాడు 24 గంటలు ఎదుటోటి సెల్ ఫోనే చూస్తాడు, ఇంకేం చూడ్డాడు. ఎదుటోడు ఏం చూస్తాడని చివరికి ఒక రోజు అంటాడు, అయ్యగారు 4 సంవత్సరాల నుంచి ఇదే పెట్టుకు తిరుగుతున్నారు అని కూడా అంటాడు, మీరు పట్టించుకోకపోతే. వాడికి అదే పిచ్చి. అలాగే సేవా పిచ్చి ఉంది. సంఘం ఎలా ఉంది, ఎన్ని బ్రాంచులు పెట్టావు, ఎంతమంది వస్తున్నారు, ఇంక ఇది తప్ప వాళ్ళకి ఏం తెలియదు. ఎందుకంటే 24 గంటలు నువ్వు చూసేది ఇదే. నువ్వు చూడాల్సింది ఏంటో తెలుసా?
ప్రభు లోపల విషయాన్ని చూచి సేవకుడిని చూడాలి. దేవునికి స్తోత్రం. ప్రభు ఏం మాట్లాడుతున్నాడు, ప్రభు ఏ విషయాలను తెలియపరుస్తున్నాడు ఈ సమయంలో, దేవుడు మనసు ఏంటి. బ్రదర్ అన్నారు ఎస్ఆర్ మనోహర్ గారు అని మీకు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. దేవుడు డీజెస్ దినకరన్ గారి తర్వాత ఆయన అంత బలంగా ఉపయోగించుకున్న దైవజనుడు ఆయన. నేను దగ్గర ఒక 6 సంవత్సరాల క్రితం ప్రతి 3 నెలలకు ఒకసారి నేను ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. వెళ్ళి ముందు కూర్చునేవాడిని, అపాయింట్మెంట్ తీసుకొని నా డైరీ తీసుకునేవాడిని. ఈ డైరీ ఆయన చేతికి ఇచ్చేవాడిని. మీరు మాట్లాడేది డైరీలో నాకు రాస్తూ మాట్లాడటం అలవాటు. ఆయన రాస్తూ మాట్లాడేవాడు. వాళ్ళ దగ్గర 2 సంవత్సరాలు అయిన తర్వాత సుది నా డైరీ నేను రాసుకుంటాను, నీ డైరీ నువ్వు రాసుకున్నాడు అంటే ఆయన రాసింది నేను తెచ్చుకునేవాడిని మళ్ళీ. ఆమేన్. సో ఇట్లాంటి డైరీ ఒకటి ఉంటుంది, ఇది బాగుందంటే అది ఆయనకి ఇచ్చేసాను. ఆయన రాసుకుంటూ చెప్తే నేను కూడా రాసుకుంటూ ఉండేవాడిని. ఏం చేసేవాడిని తెలుసు, అక్కడికి వెళ్ళి ఆయన లోపల దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవునికి స్తోత్రం. నేను దేవుని యొక్క విషయాలు వింటున్నాను, దేవుని విషయాలు గ్రహిస్తున్నాను. నేను లైన్లో ఉన్నానా లేదా, ప్రభు ఆయనకేం బయలుపరుస్తున్నాడు, ప్రభు మనల్ని ఎలా నడిపిస్తున్నాడు, ఆయన ఎలా నడిపిస్తున్నాడు. దేని కొరకు వెళ్ళాను, ప్రేయర్ చేయించుకోవటానికి వెళ్ళలా. ఆ వ్యక్తి లోపల దేవుడి సన్నిధిలో ఆయన ఉంటాడు. ఆ లోపల విషయాలు మనల్ని మనం పరీక్షించుకుంటూ మనం లైన్లో ఉన్నామా లేదా మనం చూసుకోవాలి. సేవకుడు లోపల చూసేవాడు. సేవకుడు బయట వాల్ పోస్టర్లో పెద్ద పెద్ద కటౌట్లు పెట్టుకొని పెద్ద సంఘం ఉంది అని చెప్పి మనం మీటింగ్ పెట్టినంత మాత్రం మనం సేవకులం అయిపోం. ఈ యొక్క ఎర్రర్ నుంచి మనం పక్కకు రావాలి. పెద్ద పెద్ద దైవ సేవకులు, సపోజ్ మనం జాన్ వెస్లీ గారిని పిలుస్తాం ఎగ్జాంపుల్, లేకపోతే ఇంకా పెద్ద ఆయన అబ్రహాం గారిని, లేకపోతే ఇంకా పెద్ద ఆయన, ఎంతమందిని పిలుస్తాం, దేనిని బట్టి పిలుస్తున్నాం మనం? జస్ట్ చెప్పండి, దేన్ని బట్టి పిలుస్తున్నాం మనం? నువ్వు దేన్ని బట్టి పిలుస్తున్నావో దాన్ని బట్టి ప్రజలు కూడా వస్తారు. నువ్వు ట్రాక్ మిస్ అవుతావు, వచ్చిన వాళ్ళు ట్రాక్ మిస్ అవుతారు. దేనిని వాళ్ళని పిలవద్దని కాదు, దేనిని బట్టి పిలవాలి వాళ్ళని. వాళ్ళ లోపల వాళ్ళు దేవునితో ఏమై ఉన్నారో దాన్ని బట్టి పిలవాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళకు ఉన్న పిల్లలను బట్టి కాదు పిలవాల్సింది, వాళ్ళు ఉంటున్న వాళ్ళ భర్తను బట్టి పిలవాలి. ఏమై ఉన్నారు వాళ్ళ భర్తతో, వాళ్ళు దేవునితో ఏమై ఉన్నారు, ఎటువంటి వ్యక్తి అయి ఉన్నాడు దేవునితో. ఆయన మన దగ్గరకు వచ్చి 4 పాయింట్లు, సేవకులారా దేవుడు మీ మీద అగ్ని కురిపిస్తాడు, సేవ అద్భుతం చెందుద్ది, మీరు అసలు ఇట్లా ఉండరు అట్లా ఉండరు అని దయచేసి నన్ను క్షమి గాలి మాటలు చెప్పి ఈ పనికి ఈ మాట ఉపయోగించి క్షమించండి చెప్పి సంవత్సరం 2 సంవత్సరాలు ప్రతి పాస్టర్స్ మీటింగ్లో డూమ్ డామ్ అని చెప్పి బేస్ పెట్టి ట్రిబుల్ పెట్టి సౌండ్లు పెంచినంత మాత్రాన 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సేవకుడు అట్లాగే ఉన్నాడు. ఇప్పటికైనా మనం రియాలిటీ ఫేస్ చేయాలా? యేసు ప్రభు మనల్ని ఎలా పిలుస్తాడు? యేసు ప్రభు పిలుపు ఊరికినే ఉండదు. యేసు ప్రభు పిలిచే పిలుపు సపరేట్గా ఉంటుంది. నిన్ను దాసుడుగా పిలుస్తున్నానా, లేకపోతే నేను ఎలా పిలుస్తున్నాను? నిన్ను దేవుడు దాసుడుగా పిలిస్తే దేవుడు తనేమై ఉన్నాడో లోపలతో చూడమని పిలుస్తాడు నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. లోపలతో చూసి నువ్వు రావాలి. ఆయన అందుకని అంటున్నాడు, మీరు నా గురించి ఎన్నో అనుకుంటున్నారు, నేను పరిశుద్ధుని కాబట్టి వెంబడించారు, లేకపోతే నేను మిమ్మల్ని ఏలే రాజును కాబట్టి మీరు నన్ను వెంబడించారు, ఎన్నో మాటలు మీరు చెప్పారు. కానీ నేనేంటో తెలుసా, మీరు రాజుని నన్ను వెంబడించారు, కానీ నేనేమవుతాను తెలుసా, నేను బలహీనుడిగా చనిపోతాను. నేను పరిశుద్ధుడిని మీరు నన్ను వెంబడించారు, కానీ దేవుని చేత మొత్తబడిన వాడుగా శాపగ్రస్తుడిగా నేను ఉంటాను. మరి ఎవరు అయ్యా నువ్వు? నేనెవరిని? నేను సాత్వికుడును, నేను దీన మనసు గలవాడును. ఇది గనక ఒక మనిషి చూస్తే అతను ఆయన్ని వెంబడిస్తాడు. అది చూడనంతసేపు వెంబడించలేడు. దేవుని చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం నిజంగా నేను వెంబడిస్తున్నానా? నువ్వు ఒకరిని వెంబడించడం ఆయన లోపల ఉన్నది చూసి వెంబడిస్తావు. ఆయన బయట ఉన్నది చూసి వెంబడించేవాడు వెళ్ళిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. సో కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, మనం కనుక యేసు ప్రభు శిష్యుల దగ్గర నుంచి, యేసు ప్రభు శిష్యుల్ని ఎప్పుడైతే ప్రభు అన్నాడు, మీరు వేచి ఉండండి పరిశుద్ధాత్మను పొందుకుని, ఆయన నా విషయాలు మీకు చెప్తాడు. ఎప్పుడైతే యేసును గూర్చిన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి బయలుపరిచాడో వీళ్ళు వెంబడించే విధానం మారిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు అంటే యేసుక్రీస్తు లోపల విషయాలను వీళ్ళకి చూపించడం మొదలుపెట్టాడు.
యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు వెంబడించే దానికంటేనూ కూడా యేసు ప్రభు ఇక్కడ లేనప్పుడు వాళ్ళు హతసాక్షులుగా వెంబడించారు. కారణం ఏమిటో తెలుసా? చూసినప్పుడు వెంబడించిన వారు ఒకానొక సమయంలో శప్పించుకొని పారిపోయారు. ఎందుకంటే వాళ్ళు లోపల చూసి వెంబడించే యొక్క స్థితికి ఇంకా రాలేదు. దైవజనులు మనం లోపల చూసి వెంబడించే స్థితికి మనం వచ్చినప్పుడే మన పిలుపు స్టార్ట్ అయినట్లు. అయ్యా మీరు ఇంత గట్టిగా మాట్లాడితే మా పరిస్థితి ఏంటయ్యా అని మీరు అనొచ్చు. ఇప్పటి వరకు పాటలు పాడి వాక్యం చెప్పి మనం పరిచయం కట్టి ఉంటాం. కానీ యేసు ప్రభు లోపల చూసినప్పుడే నువ్వు సేవకుడుగా నీకు అపాయింట్మెంట్ వచ్చినట్ల. దేవునికి స్తోత్రం. ఆయన లోపల చూసినప్పుడు నువ్వు ఆయన సేవకుడు. దేవుడు అంటాడు, నా సేవకుడిని నేను ఎరుగుదును. ఎలా ఎరుగుదు? వాడు నన్ను ఎరుగును. నా భార్య నేను ఎరుగుదును, నా భార్య నన్ను ఎరుగును. నా దగ్గర రహస్యం ఏది నా భార్య దగ్గర లేదు, నా భార్య దగ్గర రహస్యం ఏది నా దగ్గర లేదు. కాబట్టి నా భార్య నేను ఎరుగుదును, నా భార్య నన్ను ఎరుగును. వాడు నన్ను ఎరుగును అని నేను ఎరుగుదును, ఎందుకంటే వాడు నన్ను ఎరుగును. నా రహస్యం వాడికి తెలుసు, వాడి రహస్యం నాకు తెలుసు అని వాడికి తెలుసు, నాకు తెలుసు. కాబట్టి వాడు నా సేవకుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. ప్రభు యొక్క లోపల ఏమై ఉన్నాడో పరిశుద్ధాత్మ దేవుడు చూపించడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి వీళ్ళు అనేకులను శిష్యులుగా చేయటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. అనేకులను శిష్యులుగా మొదలుపెట్టి వాళ్ళు అన్నారు, ఆయన శ్రమ పడ్డాడు, మనం శ్రమ పడ్డాం, మనము దీనిని గొప్పగా ఎంచుకోవటం లేదు, మనకు ఆయన ఇచ్చిన యొక్క గొప్ప అర్హత. సేమ్ ఇదే విషయాన్ని కనుక మనం తీసుకొని వస్తే ఎలీషా ఏలియాను ఆ విధంగా వెంబడించాడు. మనం ఆ విధంగా ఎలీషా చూచిన దానిని బట్టి ఎలీషా సేవకుడుగా ఏర్పాటు చేయబడ్డాడు. ఎలీషా చూచాడు, ఏం చూడాలో అదే చూచాడు. ప్రవచనాలు చెప్పేవాడు కాదు ఎలీషా. దేవునికి స్తోత్రం. నేను ప్రవచనం చెప్తున్నాను, మీ గురువు గారు వెళ్ళిపోతున్నారు, నీకు తెలియదా? నాకు తెలుసు, కామ్గా ఉండు. నేను ఇంకా ప్రవక్తనని పిలువబడక మునిపే మీరేం వింటున్నారో నేను వింటున్నాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. అయితే వీరిలో ఎవరు కూడా ఎలీషాని వెంబడించలేకపోవటానికి కారణం ఎలీషా లోపల ఏమిటో వీరికి ఎవరికి తెలీదు. ఎలీషా ప్రవక్తనే తెలుసు వీళ్ళకి, కానీ ఎలియా ప్రవక్తనే తెలుసు ఎలీషాకి. ఈయన దేవుని సన్నిధిలో నిలిచి ఉండే ఒక పాత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనా ఈయన వెళ్ళిపోయే లోపల నేను దాన్ని సంపాదించాలా, ఈయన వెళ్ళిపోయే లోపల ఆయన ఒక నిధిని చూశాడు, ఇది పట్టుకోవాలా నేను, ఇది పట్టుకోవాలి నేను. ప్రవచనాలు చెప్పుకుంటూ గిల్గాల్ దగ్గర, బెతెల్ దగ్గర, యోర్దాన్ దగ్గర, ఆమేన్, ఇంకో ప్లేస్ ఏంటండి, బెతెల్ దగ్గర కూర్చొని నేను ప్రవచనాలు చెప్పుకుంటూ కూర్చోను. ఆ దేవుడిది బయలుపరిచాడని చెప్పుకుంటూ కూర్చొని నేను ఇప్పుడు వెంబడించాలి. ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన నా ముందు పెట్టిన ఛాలెంజ్ ఏమిటంటే నేను ఎక్కడ నిల్చున్నానో నువ్వు అక్కడ నిల్చోవాలి. ఇశ్రాయేలీలకి దైవ జనుడు నువ్వు అవ్వాలి అంటే, వీళ్ళందరూ ప్రవచనాలు చెప్పేవాళ్లే. ఇశ్రాయేలీలకి దైవజనుడు నువ్వు అవ్వాలి అంటే, ఇశ్రాయేలీలకి రౌతులను గుర్రమును రథములను నువ్వు అవ్వాలి అంటే, నేనైనట్లు నువ్వు అవ్వాలంటే నేను నిల్చున్న స్థలంలో నువ్వు నుంచోవాలి. నువ్వు నుంచోవలసింది అభిషేకింపబడిన స్థలం కాదు, దేవుని యొక్క సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఆ సన్నిధిలో నిలబడినప్పుడే నువ్వు గుర్రం అవుతావు, రౌతులు అవుతావు. ఆ సన్నిధిలో నిలబడకుండా నువ్వు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే నువ్వేం కావు. ఇశ్రాయేలీయులు కింద ఉన్నారు, యెహోషువ పర్వతం మధ్య ఉన్నాడు, మోషే పైన ఉన్నాడు 40 రోజులు. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే 40 రోజులు మోషే పైన ఉన్నాడు, యెహోషువ 40 రోజులు కొండ మీద ఉన్నాడు, కానీ మోషేతో పాటు లేడు. ఆయన ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడినప్పుడే దేవుడు అనుకున్న పాత్ర దేవుని బిడ్డలకు అవ్వగలడు. దేవునికి స్తోత్రం. ఎలీషా వెంబడించడం స్టార్ట్ అయింది. ఆమేన్. ఇలా వెంబడిస్తేనే నెక్స్ట్ స్టెప్ పొందుకోవటం సాధ్యమవుతుంది. ఎందుకని ఈరోజు కూడా మరి ఇక్కడ పెంటెకోస్టల్ వాళ్ళు ఉండొచ్చు, నాన్ పెంటెకోస్టల్ వాళ్ళు ఉండొచ్చు. ఏమండి, పరిశుద్ధాత్మ అగ్ని, ఆయన యొక్క నడిపింపు, ఆయన ఆ విధంగా ఆ రోజుల్లో చూసింది. మనం పరిశుద్ధాత్మ అభిషేకం ఉందని చెప్పి కూడా ఆ విధమైనది ప్రజలు ఎందుకు చూడలేరు అంటే, మనము వెంబడించేది ఒకటి ఖచ్చితంగా ఉండాలి. అలా వెంబడించిన వాడే అది పొందుకోవటానికి వెల చెల్లించడానికి సిద్ధపడతాడు.
ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఫస్ట్ స్టెప్ మర్చిపోవద్దు. నేను ఎప్పుడు సేవకుడిని అవుతానో తెలుసా? నీ లోపల సేవ పిలుపు ఉండొచ్చు. ప్రైజ్ గాడ్. నీకు దేవుడు ప్రేరేపణ ఉంటుంది, నీ లోపల దేవుని యొక్క పరిచయం చేయాలనే వాంఛ ఉంటుంది, ఆశ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కోరిక ఉంటుంది. ప్రభువా అని చెప్పి ఎవరు పిలవకపోయినా నువ్వే వాలంటీర్గా వెళ్ళి దేవుని యొక్క ప్రేమను పంచుకుంటావు. నువ్వు రక్షింపబడిన ప్రేమను వాళ్ళకి పంచుకుంటావు. దేవుడు నీ జీవితంలో నిన్ను దర్శించిన విధానాన్ని వాళ్ళకి చెప్తావు. దేవుడు ప్రేమను వాళ్ళకి నువ్వు చెప్తావు. కానీ నువ్వెప్పుడు దాసుడివో తెలుసా? ఆయన లోపల ఏమై ఉన్నాడో నువ్వు చుట్టానికి ఆయన నిన్ను పిలుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఆయన లోపల ఏమై ఉన్నాడో నిన్ను పిలుస్తాడు. అందుకనే సౌలు పౌలుగా మారాడు. ప్రభు లోపల ఏమై ఉన్నాడో ఈ సౌలు చూశాడు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడిగా మారాడు. ఎలీషా ఏలియాను వెంబడించడానికి కారణం ఏలియా ఏమై ఉన్నాడో లోపల, అది తనని గిల్గాల్ దగ్గర, బెతేల్ దగ్గర, యోర్దాన్, ఎరుకో దగ్గర, యోర్దాన్ దగ్గర వెల చెల్లిస్తూ ఇవన్నీ 3-4 వెల చెల్లించే స్టెప్స్ ముందుకు వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రెండవ రాజుల్లో ఆ యొక్క మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో 10వ వచనంలో 9వ వచనం నుంచి చదువుదాం. వారు దాటిపోయిన తరువాత, 2వ అధ్యాయం 2వ రాజులు 9వ వచనం, వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయమనెను. అందుకు అతడు, నువ్వు అడిగినది కష్టతరంగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనపడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనపడని ఎడల అది కాకపోవును. కనపడటము, కనపడకపోవటం. నేను నీ యొద్ద నుంచి తీసుకువెళ్ళినప్పుడు 2 ఆత్మ అనేది అందరూ చెప్తున్నట్లు రెండింతలో ఏది అద్భుతాలు చేశాడు, ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు. అది ఏదో దొరికింది, నలుగురు చెప్పింది మనం చెప్పేది కాదు. అది ఇక్కడ అయ్యా 2 ఆత్మ ఇచ్చి సేవకుని ఉపయోగించుకో అంటే 2 ఆత్మ అంటే 2 ఆత్మ ఊరిని ఫ్రీగా జోబులోంచి నెత్తి మీద వేసినట్ట. దానికి వెళ్ళదు, ఊరికి అడిగితే అవ్వదు. అది ఇట్స్ నాట్ పాసిబుల్. ప్రైజ్ గాడ్. అందుకని మన దేవుని యొక్క దాసులను 19 కీర్తన ప్రకారం, నా నోటి మాటలో నా హృదయ ధ్యానం నీకు అంగీకారంగా ఉండును గాక. ఎదుటి వాళ్ళని సంతోషపెట్టే మాట కాక దేవుడు అంగీకరించిన మాట మన నోట ఉండును గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకు కొంచెం ఇబ్బంది పడినా కూడా సత్యం చెప్పినప్పుడు దేవుడు నిన్ను అక్కడే గనపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అంటున్నాడు 2 అని అడగగానే మనమేమో, అయ్యగారు సుధీర్ గారు వస్తున్నారు, దేవా 2 ఆత్మతో ఆయన వాక్యం చెప్పిన కాక నువ్వు అంటావు. కానీ ఎలీషా అంటాడు, నేను కొనుపోబడినప్పుడు కనిపిస్తే నీకు 2 వస్తుంది, కనపడకపోతే రాదంటున్నాడు ఏలియా. మనం ప్రభు 2 ఈ ప్రభు అంటున్నాం. మనం ఏలియా అట్లా అంటలేదు. తేడా ఉంది చూసారా? అంటే గ్రహింపులో తేడా ఉంది. ఏలియా ఆల్రెడీ గిల్గాల్ దగ్గర, తర్వాత బెతేల్ దగ్గర, తర్వాత యోర్దాన్ దగ్గర, ఎరుకో దగ్గర, తర్వాత యోర్దాన్ దగ్గర అనేక సార్లు నువ్వు ఉండు, నన్ను దేవుడు వెళ్ళమంటున్నాడు. ఈ వెళ్ళమంటున్నాడు అనగానే ఇతను ఏం చూస్తున్నాడు తెలుసా? భౌతికంగా వెళ్ళిపోతున్నట్లు చూడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆత్మ తనని భౌతికంగా నడిపిస్తుంది ఇంకొక స్థలానికి. ఆయన చూస్తున్నాడు. అది దేవుని ఆత్మ తనని కదిలిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ తను అటు చూసేటట్లు చేస్తుంది, ఇటు చూసేటట్లు చేస్తుంది, అది వినేటట్లు చేస్తుంది, అది ఆలోచించేటట్లు చేస్తుంది. ఆయన ఎక్కడుంటాడో నేను అక్కడ ఉండాలంటే కనీసం ఆయన పక్కన నేను ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన బయలుదేరాడు, వెళ్ళాడు. ఇన్ని చోట్ల వెలను చెల్లించుకుంటూ వచ్చాడు. అందరూ చూసి, రే పిచ్చోడా నువ్వు వెంటబడుతున్నావు ఏంటంటే, పిచ్చోడు కాదు, వాడు లోపల చూసి వెంబడించేవాడు. ప్రైజ్ గాడ్. నీ జీవితం ఎప్పుడు సేవకుడుగా నువ్వు పోయటం మొదలవుతుందో తెలుసా? నువ్వు లోపల చూడకుండా నువ్వు పోయలేవు, నువ్వు పోయకుండా నువ్వు సేవకుడు కాలేవు. ఇది పరలోక రాజ్యం దీన్ని పోలి ఉన్నది. ఒక పొలంలో ధననిధిని చూసి వాడు వెళ్ళి ఆ ధనం అంతటిని వాడిదంతా అమ్మి ఆ పొలం కొన్నాడు. నువ్వు చూడకుండా నువ్వు అమ్మవు. ప్రైజ్ గాడ్.
హల్లెలూయా. ఒకడు వర్తకల వ్యాపారి ఉన్నాడు, అది కాంటెక్స్ట్ అక్కడ పరలోక రాజ్యమైన ఆ యొక్క ప్రిన్సిపల్ తీసుకుందాం. వాడు మంచి ముత్యాన్ని కనుక్కున్నాడు, ఉన్న ముత్యాలను అమ్మి ఆ ఒక్క ముత్యాన్ని కొన్నాడు. ఎందుకు అంత దారబోసాడు దాని ఒక్కదాని కోసం అంటే వాడు దాని యొక్క నాణ్యతను చూశాడు, దాని యొక్క వెలను చూశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి లోపల నువ్వు చూస్తావో నువ్వు చెల్లించలేని వెల ఉండదు. దేవునికి స్తోత్రం. నిన్నొచ్చి ఎవడో వచ్చి రేక్ చేసి సేవకుడా లే లోకం నాశిస్తుంది, సువార్త సేవ పట్టుకో, ధ్వజం పెట్టు, యాత్ర పెట్టు, నిన్ను ఎవడు ఎంకరేజ్ చేయవలసిన అవసరం లేదు. అది చూసింది నిన్ను నిద్రపోనీయదు. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తులో నువ్వు చూసింది నిన్ను నిద్రపోనివ్వదు. అపోస్తలుడైన పౌలు అదే అంటూ ఉన్నాడు, అయ్యో సిలువను ప్రకటించకపోతే, సువార్త ప్రకటించకపోతే నాకు నిద్ర పట్టదు అంటున్నాడు. ఎందుకు పట్టదు నీకు? సువార్తలో మర్మం దేవుడు నాకు చూపించాడు, నేను పడుకోలేనంటాడు. దేవునికి స్తోత్రం. మనల్ని ఎందుకు ఒకళ్ళు వచ్చి ఎంకరేజ్ చేయాలో తెలుసా? మనం చూడాల్సింది చూడలే. అన్ని స్థలాల్లో ఎలీషాకి డిస్కరేజ్మెంటే. పిచ్చోళ్ళగా ఎంటబడుతున్నావు ఏలియా అంట, ఆయన వెళ్ళిపోతున్నాడు. డిస్కరేజ్మెంట్. మీరు నన్ను డిస్కరేజ్ చేయరు, మీరు ఇచ్చిన ప్రవచనానికి స్పందించకుండా మిమ్మల్ని నేను డిస్కరేజ్ చేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అపోస్తలుడైన పౌలు బయలుదేరాడు. యెరూషలేముకి ఆత్మలో బంధింపబడిన వాడుగా ప్రవక్తలు వచ్చారు, దేవుడు అక్కడ నీకు శ్రమలు ఉన్నాయి నువ్వు వెళ్ళొద్దని అన్నాడు. ఇంకో ప్రవక్త వచ్చాడు, నడికట్టు కట్టుకుని, నడికట్టు ఉన్నవాడు ఈ విధంగా బంధింపబడతాడు యెరూషలేములో. ఆయన అన్నాడు, నేను చావుటికైనా సిద్ధమే, నేను నా ప్రాణం పెట్టేటికైనా సిద్ధమే, మీరు ఇలాగ నన్ను ఆపాలని నా గుండెలు పగలగొట్టడానికి ప్రయత్నించొద్దు, నేను ప్రభు కొరకు మరణించుటికైనా సిద్ధమే. ఎందుకో తెలుసా? ఆయన ఒకటి చూశాడు. దేవునికి స్తోత్రం. సో దైవజనులుగా నువ్వు నేను ఎప్పుడు టర్న్ ఆన్ అవుతాము అంటే ఆయన్ని చూడాలి, ఆయనకి చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళి చేయి వేసినా, ఎక్కడికి వెళ్ళి నోరు తెరిచినా నీకు చూపించిన వాడు ఆయన కాబట్టి నిన్ను నిలబెట్టే బాధ్యత ఆయనదే. దేవునికి స్తోత్రం. నీ కలెక్టర్ పోస్టింగ్ అపాయింట్మెంట్ ఆర్డర్ చీఫ్ మినిస్టర్ సంతకం పెట్టి ఇచ్చాడు అంటే నువ్వు ఒక చోటకు వెళ్ళి నిలబడి ఇల్లు తీసేయరా అంటే వాడు తీయకపోతే ఆడు తీసేటట్లుగా కావాల్సిన యొక్క ఫోర్సు గవర్నమెంట్ పంపించాలి. ఎందుకంటే నువ్వు కలెక్టర్వి. ఎలా కలెక్టర్వి? గవర్నమెంట్ అపాయింట్ చేసింది నేను. కాబట్టి ప్రభువు గనక తనను నీకు చూపిస్తే, దేవునికి స్తోత్రం, సేవకుడిలాగా ప్రభువా నువ్వు నన్ను పిలిచావు, నువ్వు నాకు నిన్ను చూపించి ఆ చూచిన విషయాలు చెప్పమని పంపించావు. అది మన సాక్ష్యం అవ్వాలి. ఆమేన్. ఏదో కూర్చొని బైబిల్ చదివినప్పుడు నీ మనసుకు వచ్చిందో నీకు ఇష్టం వచ్చిందో చెప్తే పరిచర్య కాదు అది. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యంలో అద్భుతంగా కొన్ని మాటలు మాట్లాడతాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు ఆ యొక్క అపోస్తల కార్యంలో కొన్ని విషయాలు మాట్లాడతాడు. ఏమంటాడు? 9వ అధ్యాయానికి వెళదాం డైరెక్ట్గా. 9వ అధ్యాయం 22:14 ఏమంటాడు చూడండి. 22:14 22:14 అపోస్తల కార్యం. మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును నీతిమంతుని చెప్పాలి. ఏంటండి? చూచుటకును వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నువ్వు కన్నవాటిని గూర్చియు వినవాటిని గూర్చియు, నువ్వు కనకుండా వినకుండా నువ్వు సాక్షి కాలేవు. నువ్వు సేవకుడు, నేను సేవకుడు కాలేవు. యు మస్ట్ సీ. ఏం చూడాలి? ఆయన లోపల చూడాలి. ఎవరైతే ఏలియా లోపల చూశారో వారు ఏలియా తర్వాత సేవకుడుగా ఎలీషాగా మారాడు. దేవునికి స్తోత్రం. ఈ స్థలాలన్నిటిలో వెల చెల్లించుకుంటూ వచ్చాడు. ఏలియాకి తెలుసు వీడేం చూసి వెంబడిస్తున్నాడు. అందరిలాగా ప్రవచనాలు అగ్నిని చూసి వెంబడించట్లేదు, నేనేంటో అది చూసి వెంబడిస్తున్నాడు. అందుకని రెండింతల ఆత్మ అడిగినప్పుడు ఆయన ఏం అడుగుతున్నాడో ఆయనకి తెలుసు. ఆ అడిగేది కూడా చివరికి వెళ్ళిపోయే సమయం ముందు అడిగాడు. అంటే తన దేవుని సన్నిధిలో నిలబడి ఎక్కడ అతను కొనుపోబడతాడో కూడా ఏలియాకు తెలుసు. గిల్గాల్ దగ్గర కొనుపోబడ్డాడు ఏలియా. దేవుడు రమ్మన్నాడంట, కానీ ఎందుకు కొనుపోబడలా ఏలియాకు తెలుసు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏం జరగబోతుందో వాతావరణం నీకు తెలుస్తుంది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నానా, నేను ఎటు కదలాలో నాకు వాతావరణం తెలుస్తుంది. ఇది కాదు
ఇది కరెక్టే కానీ ఇది అవసరంలే, ఇది నాకు కావాల్సిందే. యూ విల్ బి మూవ్డ్. ప్రైజ్ గాడ్. బెతేల్ దగ్గర వెళ్తున్నాడు, మరి దేవుడు కొనిపోతాడు. వాళ్ళందరూ ప్రవచనాలు చెప్తున్నారు, దేవుడు మీ యొక్క గురువు గారిని తీసుకొని వెళ్ళిపోతాడు అని. మరి బెతేల్ దగ్గర ఎందుకు తీసుకెళ్ళలేదు దేవుడు? ఎలియాకు తెలుసు బెతేల్ దగ్గర దేవుడు తీసుకెళ్ళని. యోర్దాను దగ్గరికి వెళ్ళాడు. చివరికి యోర్దాను దగ్గర దేవుడు తీసుకెళ్తాడా? తీసుకెళ్ళాలిగా. నీళ్ల ముందు నుంచుంటే ఇంకెక్కడికి వెళ్తాడు? నీళ్లు ముందున్నాయి, దేవుడు తీసుకెళ్ళాలి. ఈ నీళ్లు ముందుంటే దేవుడు తీసుకెళ్ళకపోతే ఎక్కడ నీళ్ళలో నడిచి వెళ్ళాలా? ఆయనకి తెలుసు. దుప్పటి తీసుకొట్టాడు, 2గా చీలింది. నీ యోర్దాన్లో నడుస్తూ ఉండగా అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు అడిగాడు. దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి లేఖనానుసారంగా, మన దాంట్లోకి వెళ్ళొద్దు. అప్పుడు అడిగాడు ఎలీషాని. అప్పుడు దాకా ఎలీషాని ఏలి అడగల, 2 అన్నాడు. కష్టం. ఎందుకో తెలుసా? నేను కొనిపోబడేది ఎలాగో నాకు తెలుసు, నీకు తెలియదు. అగ్ని రథాల్లో కొనిపోబడతాను. సడన్గా ఉన్నట్లుండి ఇంట్లో మంట అంటుకుందనుకోండి, మొదట నువ్వు తల తిప్పుతావు, లేకపోతే నిన్ను నువ్వు కాపాడుకోవటం ఆటోమేటిక్గా చేస్తావు. అగ్ని రథాల్లో ఏలియా కొనిపోబడుతుంటే ఆ అగ్ని రథాల్లో వెళ్ళిపోతుంది. నువ్వు భయం లేకుండా చూడటం అనేది అంత సామాన్యమైన విషయం కాదు అది. ఆమేన్. నువ్వు గనక చూడగలిగితే, నీ గనక నేను కనిపిస్తే, ఒక వ్యక్తి నిజంగా వెలను చెల్లిస్తే వాడు చూడగలడు. తన ప్రాణం మీద ప్రీతి లేకుండా చూచాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఏలి ఆత్మ ఈయన మీద ఉందని ప్రజలు చెప్పారు. దేవునికి స్తోత్రం. తను చెప్పుకోలా, ప్రవక్తలు చెప్పారు. వాళ్ళు ప్రవచించుకుంటూ కూర్చున్నారు, కానీ వాళ్ళ మీదకి రాలా. ఇతడు వాళ్ళకి లీడర్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క సేవకుని యొక్క పిలుపు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. 12:30కి ఇచ్చారు, 1:30 అయిపోతుంది. నేను ముగిస్తాను ఇక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏ సేవకుడిని తన లోపల చూపించకుండా పిలవడు. సేవకు నువ్వు కన్నదానిని, నువ్వు విన్నదానికి, నువ్వు సాక్షివిగా నువ్వు ఉండటానికి కానీ, నువ్వు ఊహించిన దానికి నీకు ఇష్టమైంది చెప్పుకొని నాకు సాక్షిగా ఉండలేవు. మనకి దేవుడు అంటే ప్రేమ ఉంది, దేవుడు పిలుస్తున్నాడని ఎలీషా లాగా నీకు ఒక ప్రేరేపణ ఉంది. కానీ నువ్వు చూడాల్సింది చూసే వరకు కూడా నువ్వు ఇంకా దాసుడుగా మార్చబడలేవు. నువ్వెవరు అంటే నువ్వు చూసింది, నువ్వెవరు అంటే నువ్వు విన్నది. యేసుక్రీస్తు ప్రభువారు తను ఏమై ఉన్నాడో అది దైవజనునికి, దేవుడు పిలిచిన వానికి తను ఏమై ఉన్నాడో చూపిస్తాడు. దట్స్ ద థింగ్. నీలో ఇగ్నిషన్ స్టార్ట్ అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువారు నాకు కల్లో కనిపించి నన్ను బాప్తిజం తీసుకోమన్నారు. నేను బాప్తిజం తీసుకో, నో ప్రాబ్లం. యేసు ప్రభువారు కల్లో కనిపించి ఈ స్థలంలో చర్చి కట్టమన్నారు, కట్టు, పర్వాలా. కానీ యేసు ప్రభువారి సేవ మాత్రం ఇట్లా కాదు. అది ఆయన లోపల చూస్తేనే ఆయన్ని నువ్వు సేవించగలవు. ఆయన లోపల చూడకుండా నువ్వు సేవించలేవు. ఆయన లోపల చూడటానికి ఏ మనిషికి, ఏ దేవదూతలకు కూడా సృజింపబడిన దినము నుండి కూడా కళ్ళు మూసుకునే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నాయి. ఆయన లోపలికి ఎవడో చూడలేడు. ఆయన చూపించాల్సిందే. ఒకవేళ చూపించడం అని జరిగితే వీళ్ళు పరిశుద్ధుడు అని అరవటం మొదలు పెడతారు. ప్రైజ్ గాడ్. వాళ్ళకేం తెలుసు పరిశుద్ధత అంటే? పరిశుద్ధంగా ఉన్నారు. పాపం అంటే వాళ్ళకి తెలియదు. పాపం లేకుండా ఉన్నారు స్వరూపులు, కెరాపులు. కానీ వాళ్ళు ఆయన పరిశుద్ధుడు అనాలంటే ఆయన పరిశుద్ధుడని మీకెట్లా తెలుసు? మీ పుట్టుకతో తెలియటం కాదు, ఆయన చూపించాలి ఆయన పరిశుద్ధుడని. అది చూడగానే అరవటం మొదలుపెట్టినాయి, పరిశుద్ధుడు పరిశుద్ధుడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుని యొక్క సేవకులు మనం ఆసక్తితోనూ మన ఇష్టంతోనూ మన ప్రభు సన్నిధికి వస్తున్నాం. అయితే ప్రభు యొక్క వాక్యం అపోస్తలుడైన పౌలు మనం చదివిన యొక్క 22వ అధ్యాయం 14 ప్రకారము ఏముందండి? ఆయన చిత్తం తెలుసుకున్నాను, నీతిమంతుని చూచుటకు ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు. ఇది మన సేవకులలో ఆ స్టాండర్డ్కి లేకపోయినా, ఆ యొక్క పీజీ లెవెల్ లేకపోయినా, డిప్లొమా లెవెల్ అయినా ఆయన చూడటం, ఆయన వినటం, ఆయనను ఆమేన్ ఆయన లోపలను చూడాలి, ఆయన లోపలను వినాలి. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. అది సేవకుడికి గుర్తు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఆయన లోపల మనకు చూపించే వరకు కూడా ఆయన్ని ప్రేమిస్తూ మనం చేయగలిగేది చేస్తూ మనం కొనసాగుతూ ఉండాలి. ఆయన్ని ప్రేమిస్తూ. అన్నిటికంటే ముఖ్యం ఇక్కడ
ఆయన లోపలను మనకు చూపించాలి అంటే ఒక వ్యక్తి ఇదొక్కటి నేర్చుకోవాలి, లోబడుట నేర్చుకోవాలి. ప్రైజ్ గాడ్. ఏంటండి? సబ్మిషన్. ఒక వ్యక్తి లోబడకుండా, వంగకుండా లోపలికి చూడలేడు. యేసుక్రీస్తు ప్రభువారు 12 ఏళ్ల వయసు అప్పుడు తన యొక్క తల్లి, తండ్రి అంటే పేరుకు తండ్రి కానీ ఆయన భౌతికమైన తండ్రి కాదు యోసేపు. అయ్యా, మమ్మల్ని ఎందుకు నువ్వు ఇక్కడే ఉండిపోయావు, ఎందుకున్నావు ఇక్కడ, మేమెంత బాధపడుతున్నాము అంటే, యేసు ప్రభువారు, అమ్మా నేను నా తండ్రి పని మీద ఉండాలని తెలియదా? 12 ఏళ్ళప్పుడు వాళ్ళు యూదులు లెక్క మేజర్ అవుతారు. 12 ఏళ్ళకి వాళ్ళ ఓన్ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవచ్చు. కానీ 12 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు అక్కడ బైబిల్లో చూస్తే యేసు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు లోబడి ఉండెను. నువ్వు లోబడి ఉండటం. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు లేరా మీ మధ్య ప్రవచనం చెప్పేవాడు? ఉన్నాడయ్యా ఒక ఆయన. ఆయన ఎవరు? ఆయన పేరేంటి? ఆయన పేరు నేను మాట్లాడలేనులే కానీ ఇప్పుడు ఆమేన్, ఏలియా చేతి మీద నీళ్లు పోసిన వాడని నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. ఆ దైవజనుడి దగ్గర ఏ విధంగా లోబడి ఉన్నాడో దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమూయేలు ఏలి ఆ మందిరంలో జరుగుతున్న విషయాలు సమూయేలుకు తప్పని తెలుసు. తప్పని తెలియని బాలుడేం కాదు. ఎందుకంటే దేవుడు వచ్చి సమూయేలుతో మాట్లాడినప్పుడు ఆ విషయాలు ఏలికి చెప్పడానికి సమూయేలు భయపడతాడంటే ఏది తప్పో ఏది రైటో సమూయేలుకి తెలుసు. ప్రైజ్గా. ఈ విషయం చెప్తే నా యొక్క యజమానుడు, నా మీద ఉన్న ఈ యొక్క యాజకుడు ఏమైనా అనుకుంటాడేమో అని వెనక్కి తగ్గుతూ ఉన్నాడు అని ఏలి గమనించి, నువ్వు అలా ఏది దాచిపెట్టద్దు అంటాడు. అంటే దాచిపెట్టడం ఎందుకు దాచిపెట్టాలి, దాచిపెట్టకపోవటం ఎందుకు దాచిపెట్టకూడదు అని జ్ఞానం ఉంది సమూయేలుకి. కానీ బైబిల్ చెప్తుంది, ఏలి ముందు దేవుని సన్నిధిలో సమూయేలు పరిచారం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు లోపలికి చూడాలి. దేవుడు మనల్ని తన లోపలికి చూపించాలి అంటే ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది, లోబడ్డాం. అనుకూల పరిస్థితుల్లో ఎవరైనా లోబడతారు. ప్రతికూల పరిస్థితుల్లో లోబడటం నేర్చుకోవాలి. అయ్యా, మా పాస్టర్ గారు ఇంతకాలం బాగున్నారు, ఈ మధ్య మా పాస్టర్ గారు ఇట్లా తయారయ్యారు కాబట్టి నేను వేరుగా సంఘం పెడతాను. నువ్వు ప్రతికూల పరిస్థితుల్లో లోబడటం నేర్చుకోవాలి. అది నిన్నేం చేస్తా తెలుసా? నిన్ను నీ యొక్క సేవకుడు ప్రేమించేటట్లు చేస్తాడే. దాన్ని బట్టి నువ్వు అధిగమిస్తావు, ఆ స్థాయిని దాటి వెళ్ళిపోతావు. నువ్వు ఒక స్థితిని ఎలా దాటుతావు అంటే ప్రేమను బట్టి దాటుతావు, లేకపోతే అక్కడే కొట్టుకులాడుతూ ఉంటాం మనం. ప్రైజ్ ది లార్డ్. ఆ ఎలీషా ఏలియాకి లోబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది కీ. కానీ ఏం జరుగుతుందండి? దేవుడు మనకి తన లోపల చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంత చెప్పిన తర్వాత మీకు నా వ్యక్తిగతమైన ఒక పర్సనల్ అనుభవం చెప్పి నేను ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. 1996 నేను 96లో నా ఉద్యోగం రిజైన్ చేశాను. నేను ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ బెంగళూరులో నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా 94లో జాయిన్ అయ్యాను. 92లో మెడ్రాస్ ఐఐటిలో నేను కంప్యూటర్ సైన్స్ ఎంటెక్ చేశాను 92లో. ఆ తర్వాత 94కి నేను బెంగళూరులో ప్లేస్మెంట్ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేరాను. 92లో ప్రభు నా జీవితాన్ని దర్శించాడు, మారు మనసు పొందాను. 96లో ప్రభు నన్ను సేవకు పిలుస్తున్నాడని తెలిసి రిజైన్ చేశాను గవర్నమెంట్ జాబ్. ఆమేన్. అయితే 96లో ఒకరోజు ఒక ఎల్డర్లీ దైవ సేవకుల దగ్గర, నేను కూడా మా పాస్టర్ గారి దగ్గర ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు, ఆమేన్, ప్రైజ్ గాడ్, మేమందరం కూర్చొని ఉన్నాం. మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ప్రభువారు సులువు మీద 3 గంటల సమయం అప్పుడు ప్రాణం విడిచేటప్పుడు యొక్క విషయాన్ని ప్రభు నాకు చూపించాడు ఫస్ట్ టైం. అది దర్శనం కాదు, అది ఐ సా ఇట్ వెరీ క్లియర్లీ. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు నేను చెప్పేటప్పుడు నా జీవితంలో జరిగిందో లేదో నేను చూడాలి ఫస్ట్. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఈ రోజుకి నేను పదాల్లో చెప్పలేను, ఆయన లోపల ఏమిటో నా జీవితంలోనికి ఆయన బయలుపరిచాడు. నేను నా చర్చిలో పెద్దగా ఏడ్చాను తట్టుకోలేక.
మా చర్చ్ అంతా ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు నాకు ఈ రోజు కూడా తెలియదు. దేవుడు నీతో మాట్లాడితే వాతావరణం మారుతుంది, భౌతికంగా మారుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. భౌతికంగా మారుతుంది. దేవుడు మీతో మాట్లాడితే ఇక్కడ భౌతికమైన వాతావరణంలో మార్పు ఉంటుంది. ఈ రోడ్డు మీద ఈ బళ్ళు తిరుగుతూ ఉండగా మీరు ఇలా కూర్చొని వింటాం, దేవుడు మీతో మాట్లాడకపోతే జరగదు. అదే ప్రైజ్ గాడ్. ఐ నో వేర్ ఐఎమ్ స్టాండింగ్. ప్రభు ఒక దాసుడిని పిలిచే విధానం లోపల చూపించి పిలుస్తాడు. అది నువ్వు దాసుడుగా నీ ఫస్ట్ గేర్ పడ్డావు. ఆ తర్వాత ఇక నీకు సాగుతుంది, ఇక ముందుకు వెళ్తుంది. ఆమేన్. ఎందుకంటే దానిని బట్టే నువ్వు వెంబడించగలవు. శ్రమ అయినా కష్టమైనా ప్రభు కొరకు శ్రమ ఓర్చుకుంటాను కాదు, ఈ ప్రభువు కొరకు కాక నేను ఎవరి కొరకు బ్రతకగలను. ఎందుకంటే ఆయన లోపలను నువ్వు చూచావు, నీ లోపలికి ఆయన లోపల వచ్చింది. దేవుడుస్తుంది. అప్పుడే నువ్వు బెతెల్ నుంచి, గిల్గాల్ నుంచి, ఎరుకో నుంచి యోర్దాన్ దాకా నీ ప్రయాణం. అక్కడికి వెళ్ళేటప్పటికి నీ సంపూర్ణంగా నువ్వు ఇచ్చే పాత్రగా తయారవుతావు. ఇంకొకటి, నీకు ఏం అడగాలో నీకు ఖచ్చితంగా తెలుసు. దైవ సేవకులారా, నేను ఒక సహోదరుడిగా, మీకంటే చిన్నోడిని, పెద్దోళ్ళు ఉన్నారు నాకంటే, అయితే నేను మీరు అనుకున్నంత చిన్నోడిని కాదు. నాకు సుమారు ఒక 45 ఉంటాయా, 46 ఉంటాయండి, సుమారు ఉంటాయా. నాకు 56 సంవత్సరాలు. నాకు ప్రైజ్ గాడ్. ఓకే, సో నిజంగా నీకు దేవుడిని ఏం అడగాలో తెలుసా? ఇంత ప్రేయర్ రిక్వెస్ట్లు, చర్చి స్థలం, చర్చి కట్టడం, మీటింగ్లు, సేవలు చాలా చేశారు మీరు. ఆమేన్. టగడగడ అందరికీ తెలుసు అది చేయాలి కాబట్టి చేస్తారు. బండి పోతూ ఉంటుంది, గాల్లోకి వెళ్తారు. ఇది ఓపెన్గా చెప్తున్నాను నేను. ఇది ఏదో దేవుడి సింహాసనాన్ని తాకిన అనుభవం ఎవరికి ఉండదు. ఏదో మనం చేయకపోతే బాగుంది, మళ్ళీ ప్రెసిడెంట్ గారు కోపడతారు, జనరల్ సెక్రటరీ గారు నామకే వస్తే దట్ బట్ వెళ్తుంది. కానీ మనకు తెలుసు నిజంగా అది ఎక్కడికి చేరలేదు. ఇటు చేయాలి, నిజం ఒప్పుకుందాం. ఊరికినే 10-20 లిస్టులు ఇస్తే ఏం చేస్తారండి? వాళ్ళ మనుషులే కదా. ఏదో ఒక అంశం ఇచ్చి, అయ్యా మీ ఇంటి దగ్గర ప్రేయర్ చేయండి అంటే చేస్తారు. ఇక్కడ ఒక 20 ఇచ్చి టైం లోపల, అన్నం లోపల ముగించాలంటే బట్ అంటారు. నీకు దేవుడు నీ ఏం అడగాలో తెలుసా? ఎలీషాకు తెలుసు ఏం అడగాలో. ఆర్ యు రెడీ టు ఆస్క్ ఇఫ్ గాడ్ కమ్స్? ఆ దేవుడు అడిగే సమయానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు? సింపుల్ క్వశ్చన్ ఇది. నీకు తెలుసా నువ్వేం అడగాలో? ఆయన లోపల చూచి వెంబడించే మార్గములో మాత్రమే నీకేం అడగాలో తెలుస్తుంది. ఆయన లోపల చూడటాన్ని బట్టి వెంబడించడం ఆరంభం అవ్వాలి. అప్పుడు మాత్రమే. ఎలీషా వందల విషయాలు అడగల, ఒకే ఒక విషయం అడిగాడు. దాంట్లో అంతా ఉంది. అదేమైందో ఏముందో కానీ ఆయన అన్నారు ఏలియాని, నువ్వు ఇజ్రాయేలీలకు రౌతులను, గుర్రములను, రథములను. ఆమేన్. తర్వాత ఎలీషా కూర్చున్నారన్నమాట. ఇశ్రాయేలీలకి రథములను, రౌతులను నువ్వయ్యా ఎలీషా. ఎవరిని అన్నారు ఈ మాట? ఏలియాని అన్నారు. ఏలియా ఏమన్నాడు? ఎవరి సన్నిధిలో నేను నిల్చున్నాను. వీళ్ళు ఏమంటున్నారు? ఈయనేమంటాడు? నేను ఎవరి సన్నిధిలో నిల్చుని ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం జరిగింది? ఆయనకి ఏది అడగాలో తెలుసా? మనకి ఏది అడగాలో తెలియాలి అంటే ముందు మనం వెంబడించేది దేనిని బట్టి వెంబడిస్తున్నాం మనకు తెలియాలి. మనం వెంబడించేది ఆయన లోపల చూచింది మనల్ని కాకపోతే, ఆయన లోపలిది చూచి, ఈ మాటను బట్టి ప్రభువా పౌలుకి చూచినది వినిన దానికి నువ్వు సాక్షి అన్నావు కదా. ప్రభువా నేను నీ దాసుడుగా పిలువబడ్డానని నాకు తెలుసు, కానీ నీ దాసుడుగా నేను నిన్ను వెంబడించాలి అంటే నీ లోపలిది నేను చూడాలి. దేవునికి స్తోత్రం. నాకు చూపించాయా? ఎలా చూస్తాం? వాక్యం చదువుతూ ప్రభు దగ్గర ఆ యొక్క లోబడే స్వభావంతో మన వాక్యం చదువుతుండగా ఆయన నీకు తెరుస్తాడు. ఏమవుతుందో తెలుసా అండి? లోపల చూచినప్పుడు ఒక మాట చెప్పనా? లోపల చూసినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆమేన్. అయ్యగారు కొద్ది చెయ్యండి, అయ్యగారు ఏమనుకోదు పెద్దోళ్ళు. ఎంత రియలో ఆయన అంత రియల్ అవుతాడు. దేవునికి చప్పట్లు కొడదాం. ఆయన లోపల చూచినప్పుడు ఆయన నీకు నువ్వు ఎంత రియలో ఆయన అంత రియల్ అవుతాడు. అందుకని యోహాన్ అంటున్నాడు 1వ పత్రిక 1వ అధ్యాయంలో, మేము చూచినది, మేము తాకినది, మేము వినినది, మేము పరిశీలనగా తెలుసుకున్నది అది చేసే వాళ్ళు సేవకులు. వాళ్ళే వేరే వాళ్ళని దేవునితో సహవాసంలోకి పిలవగలరు, వేరే అందరూ పిలవలేరు. When you see what he is inside, he will become so real to you.
పక్కన సపోజ్ నీ పక్కన ఒక సహోదరుడు ఉన్నాడు, వాడంటే వాడి దగ్గర కొన్ని బలహీనతలు ఉన్నాయి, కానీ వాడు నీ పక్కన ఉన్నంతసేపు వాడు బలహీనతలు నువ్వు ఎప్పటికీ మాట్లాడు. కానీ వాడు లేనప్పుడు అరే వాడికి అంత మంచివాడే కనుక కొంచెం వాడికి కొంచెం ఈ బలహీనత ఉన్నదిరా అంటావు. వాడు పక్కన ఉంటే అంటావా? ఎందుకనంటే వాడు వాడి మీద కోపం లేదు నీకు, కానీ నిజమని. వాడు నీకు రియల్ అయినప్పుడు నీ మాటలు కంట్రోల్లో ఉంటాయి, నీ నడక మారుతుంది, నీ ఆలోచన మారుతుంది. దేవుని యొక్క లోపలను చూచినప్పుడు, దేవుడు ప్రభు యొక్క లోపలను చూచినప్పుడు, ఆమేన్, మేమెవని యందు నమ్మిక ఉంచామో మేము ఎరుగుదాం. మిమ్మల్ని చూసి భయపడాల్సిన అవసరం మాకు లేదు. ఈ విశ్వాస మాటలు కాదు ఇవి. విశ్వాసం అనేది ఎల్కేజీ లెవెల్. అది ఏంటంటే విశ్వాసం అనేది ఎల్కేజీ 1వ తరగతి కూడా కాదు. అది నీ ఎంతకాలం విశ్వాసమే ఉంచుతావు? నువ్వు చూడని వాటిల్ని నమ్మేది విశ్వాసం, ఆమేన్. కానీ నువ్వు నమ్మింది నువ్వు అనుభవించినప్పుడు ఇంక విశ్వాసం ఏది? కనపడని దానిది విశ్వాసం. కానీ నువ్వు కనపడింది నమ్మిన తర్వాత అది ఇంకా కనపడకుండానే ఉంటుందా? లేదు, అది కనపడే స్థితికి వస్తుంది. అది దేవునికి స్తోత్రం. అప్పుడు నేను ఎవని యందు నమ్మిక ఉంచానో అంటాం, ఎవని యందు విశ్వాసం ఉంచానో అన్నాం. ఎందుకంటే ఆయన నాకు తెలుసు. ఆయన తెలిసినప్పుడు ఇక నాకు విశ్వాసంతో పని ఏమిటి? విశ్వాసం అనేది అవి అదృశ్యమైనవి ఉన్నవి అనటానికి అది రుజువు. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా మనం ఇప్పుడు ఏమంటున్నాడు? నేను విశ్వసిస్తున్నాను, దేవుడి సన్నిధిలో ఉన్నాను అంటలా. నేను ఎరుగుదును ఎవరి సన్నిధిలో నేను ఉన్నాను. దట్స్ ఆల్. అది విశ్వాసం కాదు, అది ఆయన స్థితి. అది దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ us. దేవుడు మనల్ని దీవించును, మిమ్మల్ని నన్ను కూడా. ఓ మాట చెప్పి ముగించురా. నేను ఈ మెసేజ్ చెప్పడానికి రాలేదు ఇక్కడికి. నా డైరీ చూడండి. ఐ వాంట్ టు స్టార్ట్ విత్ సామ్యుయల్ chapter 3. నేను స్టార్ట్ చేయాల్సినది. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? నువ్వు ఎక్కడ నిలబడుతున్నావో, నువ్వు ఎలా నడిపింపబడుతున్నావో, ఆయన ఏం కోరుకుంటున్నాడో నువ్వు గ్రహించగలగాలి. వాడే సేవకుడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మనం ఎప్పుడు సేవకులు, నీకు ఇష్టం ఉంది, నువ్వు పరిచర్య చేస్తున్నావు, నువ్వు ఎప్పుడు సేవకునిగా మారుతావు? ఎప్పుడంటే పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ నింపుదలతో వాళ్ళు సేవకులు అయ్యారనుకోకండి. పరిశుద్ధాత్మ ఆత్మ నింపుదలతో వారికి యేసుప్రభు లోపల చుట్టం మొదలైంది. ఆయన నా గూర్చే మీకు చెప్తాడు. ఆయన ఏం చెప్పడు. నా గూర్చి ఒక్కొక్కటి చెప్తుంటే మీరు ఎలా మారుతారంటే, నేను మీకు చాలా నిజమవుతాను. నేను నిజమైనప్పుడు ఇంక మిమ్మల్ని ఎవడో ఆపలేడు. నా విషయాలు మీకు చెప్తాడు ఆయన. అంటే నా లోపల విషయాలు మీకు చూపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. సో అది సేవకుడికి జరగాల్సింది. అక్కడ సేవకుడి యొక్క స్టార్టింగ్ పాయింట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్, దానితో నువ్వు వెంబడించటాన్ని బట్టి నువ్వు ఏమి అడగాలో, ఈ భూమి మీద ఏమి చేయటానికి నువ్వు ఏర్పాటు చేయబడ్డావు అది అడుగుతావు. దేవునికి స్తోత్రం. అది అడిగిన తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి డన్. హల్లెలూయా. హల్లెలూయా. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, నీ ప్రశస్తమైన, నీ వెలగలిగిన విలువైన దాసులు వీళ్ళు. ప్రభువా నా తండ్రి, కథలు చెప్పడానికో ఏయో రిఫరెన్స్లు చెప్పడానికో మమ్మల్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలా. క్రీస్తుని చెప్పటానికి మమ్మల్ని నువ్వు లేపావు. నీకు స్తోత్రాలు ప్రభువా. అవి నువ్వు చూపించకుండా దాన్ని ఎవరు చూస్తారు? నీకు వేలాది స్తోత్రాలు. ప్రార్థన చేద్దామండి. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. మీకు మీరే ప్రార్థన చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుని ప్రేమించి బైబిల్ పట్టుకున్నావు దేవుని దాసుడా. నాకు ఆ ప్రేరేపణ ఉందని సేవకు వచ్చావు దైవ సేవకుడా. ప్రభు కొరకు ప్రాణమైనా పెడతానని నిర్ణయించుకొని వచ్చావు దైవ సేవకుడా. ఎంతో నష్టపోయావు. ప్రేయర్ చేయండి. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నావు, ఏమీ లేని స్థితిలో ఉన్నావు. అయితే నీకు జరగాల్సింది ఏమిటో తెలుసా? ఆయన లోపలిది నీకు చూపించాలి. స్తోత్రం. ప్రభువా, అలసిపోయాను, చాలా కోల్పోయాను. కొంతమంది బిడ్డలను కోల్పోయారు, కొంతమంది పరిచర్లు కోల్పోయారు, కొంతమంది ఆర్థిక స్థితిని కోల్పోయారు, సంఘాన్ని కోల్పోయారు. ప్రభువా, నువ్వు పిలిచావనే ఒక ప్రేరేపణతోనే నేను బైబిల్ పట్టుకున్నానయ్యా.
నేను నీ దాసుడుగా మార్చబడాలి అంటే నువ్వు నన్ను చెయ్యాలి. నువ్వు నన్ను చేయాలి అంటే నీ లోపలిది నాకు నువ్వు చూపిస్తేనే నేను దాసుడుగా మారపడగలను. ప్రభువా, ఈ యొక్క పరిచర్యలు మార్పు అప్పుడే. ప్రభువా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 30 సెకండ్లు ఒక దేవుని సేవకుడు ప్రార్థన చేయండి. జస్ట్ 30 సెకండ్లు అంటే 30 సెకండ్లే. మీ హృదయంలో ఉన్న ప్రేరేపణ ప్రభువుకు చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్. ఎవరైనా ఒకళ్ళు థ్యాంక్ యూ లార్డ్, దేవుడు నీతో మాట్లాడాడు అంటే ప్రైజ్ ఫాదర్. 30 సెకండ్లు, దట్స్ ఆల్. థ్యాంక్ యూ లార్డ్. మాస్టర్ థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. ప్రైజ్ యూ ఫాదర్. అయ్యా, నేనేం అడగాలో నిజంగా నాకు తెలియదు నాయన. ఎందుకంటే నేను ఇంకా వెల చెల్లించి ముందుకొచ్చిన వ్యక్తిని నేను అనుకోవటంలా. అయ్యా, నీ యొక్క సేవకుడుగా నేను ఆరంభం అవ్వాలంటే ఏం చూసి నీ సేవకుడును, నీ లోపల చూడకుండా నీ సేవకుడిని కాలేను నాయన. అంతవరకు లోబడుతూ నేను వెంబడిస్తూ ఉంటాను. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఆ విధంగా ముగింపుకొచ్చి ఎందు నిమిత్తం ఈ లోకంలో నన్ను నువ్వు ఏర్పాటు చేశావో అది నా మీద దుప్పటి పడినప్పుడు నా పని ముగించి నీ నామాన్ని మహింపరిచి నేను లోకాన్ని విడుస్తాను. ఆ విధంగా నీ బిడ్డల్ని బలపరిచి నీ సేవకుల్ని ఆశీర్వదించండి, స్థిరపరచండి. నీ నామాన్ని మహింపరచుకోమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. నా చేసు కాదేని నీ మరకు. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఆయన రాకడ పర్యంతం తోడేయండి, మనల్ని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి.